కేంద్రం నుంచి రైతులకు ఇప్పుడిప్పుడే మరో ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల యొక్క రుణాల్ని మాఫీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేయబోతుంది. అలాగే ఈ యొక్క రుణమాఫీ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరికి వర్తించదు. అలాగే వీటితో పాటు మరో 2 శుభవార్తల్ని కూడా మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. కేంద్రం నుంచి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక మీరు ట్యాప్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికి కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసినట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీసెంట్లీ మనకు పార్లమెంట్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విషయానికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి చాలా అంటే చాలా మేలులు చేసే విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో మరికొన్ని 2-3 శుభవార్తలను అయితే ప్రకటించింది. అందులో మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన బడ్జెట్ను కూడా అయితే ప్రవేశపెట్టింది. ఈసారి మనకు 23వ విడత డబ్బులు విడుదల చేసేటప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలని మరో 2,000 రూపాయలు అనేది యాడ్ చేసి 4 విడతల్లో అయితే మనకి ఇక నుంచి ప్రతి విడతలో 2,000 రూపాయల చొప్పున 4 విడతల్లో ఒక్కొక్క రైతుకి ఏడాదిలో 8,000 రూపాయల చొప్పున పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరైనా రైతులు తెలుగు రాష్ట్రాలలో ఉన్నవారు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారు కానీ మీరు కనుక ఈ యొక్క రైతులకు సంబంధించి వస్తున్నటువంటి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు మిస్ కాకుండా పొందుకోవాలి అనుకుంటే మాత్రం ఈకేవైసీ పెండింగ్ ఉంటే వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆ వ్యవసాయ శాఖ అధికారులకైతే విడుదల చేశారన్నమాట ఆదేశాలు. ఇక దీనికి సంబంధించి మనకు త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించి 2026-27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత అనగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో మనకు వచ్చే నెలలోనే విడుదల చేసేందుకు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ అలాగే మనకు పెట్రోల్ కొరతల నేపథ్యంలో ఈ యొక్క రైతులకు ముందుగా గనక మనం ఇవ్వగలిగితే ఈ డబ్బులు రబీ పంట చేతికొచ్చే టైంలో వారికి పెట్టుబడికి ఉపయోగపడుతుందనేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడతను కూడా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇక వీటితో పాటుగా రుణమాఫీకి సంబంధించి మరో శుభవార్తకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కనుక మనం చూస్తే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మనకు రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని ఆమె వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా సకాలంలో తగినంత రుణం అందించడం, సవరించిన వడ్డీ సబ్సిడీ పథకం ఎంఐఎస్ఎస్ కింద 3 లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీకే పంట రుణాలు ఇవ్వడం వంటివి ఇందులో భాగమని ఆమె తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు అదనపు ప్రోత్సాహాలు కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల కోసం ఇచ్చే పూచుకత్తు లేని స్వల్పకాలిక రుణాల పరిమితిని 1.60 లక్షల నుండి 2 లక్షల రూపాయలకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వికలాంగులుగా మారి పదవి విరమణ పొందినటువంటి జవాన్ల పెన్షన్పై లభించే పన్ను మినహాయింపు గురించి మంత్రి కీలక వివరాలు ఇచ్చారు. 1922 నాటి ఆదాయపు పన్ను చట్టం నుండి కొనసాగుతున్న ఈ మినహాయింపు కొత్తగా వచ్చినటువంటి ఆదాయపు పన్ను చట్టం 2025 అమలులోకి రావడంతో సాంకేతికంగా ముగిసింది. అయితే దీనిని కొనసాగించేందుకు ఫైనాన్స్ బిల్లు 2026లో ప్రత్యేక నిబంధనలను ప్రతిపాదించినట్లు ఆమె తెలిపారు. ఈ మినహాయింపు రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, పాత పద్ధతిలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. జనవరి 31, 2026 నాటికి దేశంలో దాదాపు 1.47 లక్షల మందికి వికలాంగుల సాయుధ దళాల సిబ్బంది ఉన్నారని, అందులో 89,598 మందికి ఈ పెన్షన్ కూడా అందిస్తుందని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే మనకు ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి రైతులందరికీ కూడా
రూ. 1,00,000 లోపు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించేటువంటి వారందరికీ ప్రోత్సాహాలు అందించేటువంటి నేపథ్యంలో రుణమాఫీ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సో దీనికి సంబంధించి ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకొని అలాగే అర్హత సాధించి ఉంటారు, ముఖ్యంగా ఈ రూ. 1,00,000 లోపు రుణమాఫీ చేసే ప్రతిపాదనకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. తాజాగా సవరించినటువంటి ఈ యొక్క రూల్స్ ప్రకారం అంటే మనకు ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఇప్పటికే రుణమాఫీలు అయితే జరుగుతున్నాయి. సో గుజరాత్లో రూ. 2,00,000 వరకు రుణమాఫీ అయితే జరిగింది. అలాగే మనకు ఎంపీ, యూపీ ఆ ప్రాంతాలలో మనకు వచ్చేసి ఏదైతే మనకు బీజేపీ ప్రాంతాలు ఉన్నాయో అంటే బీజేపీ పరిపాలించేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో రూ. 1,00,000 వరకు కూడా రుణమాఫీలు అయితే చేస్తున్నారు. సో ఇక అదేవిధంగా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా త్వరలో జమిలీ ఎన్నికలు కూడా వస్తాయన్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలో మనకు వచ్చేసి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇచ్చారండి. వాటిలో అర్హతకు సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ అయితే వర్తిస్తుంది. అలాగే 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి. అండ్ మనకు వచ్చేసి సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. రూ. 1,00,000 లోపు రుణాలు తీసుకున్నటువంటి వారికి ఈ కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఎవరైతే రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే రైతులు ఉంటారో వాళ్ళని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం వాళ్ళకి రూ. 1,00,000 లోపు రుణాలు అయితే ఇవ్వనున్నారు. అయితే ల్యాండ్ విషయంలో మరో కొత్త రూల్ ఏంటంటే 10 సెంట్ల కంటే పైన భూమి అనేది ఉండాలి, 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి. సో ఇలాగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రుణమాఫీ చేసేందుకు ముందుకు వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఇప్పుడు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అందులో భాగంగానే మనకు ఈ 2 శుభవార్తలను కూడా అందించింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మనకు సవరించినటువంటి సబ్సిడీ పథకం కింద ఎంఐఎస్ఎస్ ద్వారా మనకు రూ. 3,00,000 వరకు తక్కువ వడ్డీకే రుణాలు అయితే అందివ్వడం. ఇక రెండో పాయింట్కి వచ్చేసి వ్యవసాయ అనుబంధ రంగాల కోసం ఇచ్చే ఎటువంటి పూచీకత్తు లేకుండా అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అనేది మీరు పెట్టకుండానే మనకు ఈ యొక్క రుణాలు అయితే ఇస్తారు. అది రూ. 1,60,000 వరకు అయితే ఇస్తారు. అందులో నుంచి మనకు రూ. 2,00,000 అయితే దీన్ని పెంచినట్లు మన యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వివరించారు. ఇక ఎవరైతే సైనికులకు సంబంధించినటువంటి భూములు ఉంటాయో సో వాళ్ళకు కూడా అయితే ఈ స్కీమ్ని అయితే చేయనున్నారన్నమాట. సో వాటికి సంబంధించి వాళ్ళకి పెన్షన్లకు సంబంధించి కూడా ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో అందులో అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. మొత్తంగా మనకు రుణమాఫీ కోసం ఎదురు చూసేటువంటి రైతులందరూ కూడా పీఎం కిసాన్కి ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి లింక్ అయితే ఉండాలి. మీ రేషన్ కార్డులో ఆధార్ కార్డు అయితే లింక్ అయి ఉండాలి, ఈకేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుతో ఎన్పిసి మ్యాపింగ్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో వీటితో పాటుగా మీరు ఖచ్చితంగా మీ భూమికి పట్టాదారు పాస్బుక్తో మీకు ఆధార్ కార్డ్ని జోడించి అంటే వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకుని తీరి ఉండాలి. సో ఇవి మీకు ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఇవి మీరు పాటిస్తేనే మీకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తుంటాను. కాబట్టి ఈ రుణమాఫీని మీరు కూడా వర్తింపజేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు సైలెంట్గా ఉన్నారంటే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్ మీరు లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే వీడియోని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ప్రభుత్వం రుణమాఫీ అనేది మనకు రూ. 1,00,000 లోపు చేస్తుంది. కాబట్టి వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి, ఖచ్చితంగా తెలియజేస్తాను. అలాగే మీ యొక్క కామెంట్ని కూడా అయితే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ యొక్క రుణమాఫీ అనేది మంచిదేనా కాదా అనే విషయాన్ని కూడా మీరైతే తెలియచేయండి మీ యొక్క అభిప్రాయాన్ని. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.